ఇన్ ద నేమ్ ఆఫ్ స్థల్. స్థల్ అనే పేరుతో వచ్చిన సమాధులు ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం. స్థల్ అనే పేరుతో ఏమేమి సమాధులు వచ్చినాయో చూద్దాం. సో ఫస్ట్ వన్, ఐకే గుజ్రాల్ స్మృతి స్థల్. ఇందర్ కుమార్ గుజ్రాల్, హీ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ దేవగౌడ. సో ఆఫ్టర్ దేవగౌడ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇన్ 11th లోక్సభ. సో 11th లోక్సభలో ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. ఫస్ట్ వాజ్పేయి 13 days ఆఫ్టర్ దేవగౌడ. సో 9 months అండ్ ఆఫ్టర్ ఐకే గుజ్రాల్. ఫ్రమ్ 1996 to 98 3 ప్రైమ్ మినిస్టర్స్ అపాయింటెడ్ ఇన్ ఇండియా. ఆ 2 సంవత్సరాలలో అంటే 11వ లోక్సభలో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. సో అందులో ఐకే గుజ్రాల్ గురు, హిజ్ ఫుల్ నేమ్ ఇందర్ కుమార్ గుజ్రాల్. అండ్ బాబు జగ్జీవన్ రామ్ సమతా స్థల్. ఓకేనా. సో హిజ్ బర్త్డే April 5th, నోన్ యాజ్ సమతా దివాస్. సో ఇక్కడ ఈయన పుట్టినరోజు ఏదైతే ఉందో సమతా దివాస్. ఓకే. సో బాబు జగ్జీవన్ రామ్, ఈయన ఒక ప్రత్యేకత చూడండి, బిలాంగ్స్ టు బీహార్. ఓకేనా. హీ అపాయింటెడ్ యాజ్ ఏ కేబినెట్ మినిస్టర్ ఫర్ 28 years. ఈయన కేబినెట్ మంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? మోడీ. హోంమంత్రి ఎవరు? అమిత్ షా. కేబినెట్ మినిస్టర్. ఓకే. సో ఈయన కేబినెట్ మినిస్టర్గా 28 years పనిచేశాడు. 28 years. ద ఓన్లీ పర్సన్ ఇన్ ఇండియా అపాయింటెడ్ యాజ్ ఏ కేబినెట్ మినిస్టర్ ఫర్ లాంగ్ టర్మ్ 28 years ఇతను ఒక్కడే. భారతదేశ చరిత్రలో 28 years కేంద్ర మంత్రిగా, ఒక క్యాబినెట్ అనే కాదు, అన్ని రకాలు కేబినెట్, అంతకన్నా తక్కువ స్టేట్, అంతకన్నా తక్కువ ఇండిపెండెంట్ ఛార్జ్, నువ్వు ఏదైనా తీసుకో, అసలు భారతదేశంలో ఏ వ్యక్తి 28 years మినిస్టర్గా పనిచేయలేదు, బట్ ఓన్లీ బాబు జగ్జీవన్ రామ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ శక్తి స్థల్. ఓకేనా. సో ఫస్ట్ యూ అబ్జర్వ్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ఇందిరాగాంధీ. ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదే వరల్డ్ అనుకోండి, ప్రపంచంలో అనుకోండి, సిరిమావో బండారు నాయకే శ్రీలంక. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వరల్డ్, సిరిమావో బండారు నాయకే శ్రీలంక. ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, బట్ ఇన్ వరల్డ్ అయితే సిరిమావో బండారు నాయకే శ్రీలంక. ఓకే. అండ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ రాజ్యసభ. వన్ పర్సన్ అపాయింటెడ్ ఐదర్ ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ, దేని నుంచైనా కావచ్చు. అసలు నువ్వు మెంబర్ కాకుండా కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఇప్పుడు నువ్వు లోక్సభ మెంబర్ కాదు, రాజ్యసభ మెంబర్ కాదు, అయినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ అయిన వితిన్ 6 monthsలో ఏదో సభ నుంచి ఎన్నిక కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎట్ ద టైమ్ ఆఫ్ టీడీపీ స్ప్లిటేషన్, మనకు 1995లో టీడీపీ ముక్కలైంది. ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఏర్పడి. ఎట్ ద టైమ్ చంద్రబాబు నాయుడు గారు అపాయింటెడ్ హరికృష్ణ, హీజ్ బ్రదర్ ఇన్ లా, యాజ్ ఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో హరికృష్ణను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా అపాయింట్ చేశాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, అప్పుడు ఎమ్మెల్సీ సిస్టమ్ కూడా లేదు అప్పుడు. సో కానీ ఆయన మినిస్టర్ అయ్యాడు. వితిన్ 6 monthsలో ఆయన ఎమ్మెల్యే కావాలి. కానీ అప్పుడు ఎవరు కూడా రిజైన్ చేయలేదు. ఓకేనా. సో ఆయన పోటీ చేయడానికి అవకాశం రాలేదు. దాంతో ఆయన 6 monthsలో తన పదవి కోల్పోయాడు. పివి నరసింహారావు, ఆయన లోక్సభ మెంబర్ కాదు, రాజ్యసభ మెంబర్ కాదు, కానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ వితిన్ 6 monthsలో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి రిజైన్ చేసి ఆయన అక్కడి నుంచి లోక్సభకి ఎంపిక చేశారు. అండ్ దేవగౌడ, ఈయన లోక్సభ మెంబర్ కాదు, రాజ్యసభ కాదు, కానీ వితిన్ 6 monthsలో రాజ్యసభ నుంచి ఎన్నికాడు. టోటల్ 4 ప్రైమ్ మినిస్టర్స్ ఎలక్టెడ్ ఫ్రమ్ రాజ్యసభ. ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కావచ్చు, కానీ ఎందుకు లోక్సభ వాళ్ళు ఎవరు ఎక్కువ అవుతారంటే, నువ్వు లోక్సభ నుంచి అయినా రాజ్యసభ నుంచి అయినా నీకు బలం మద్దతు ఇవ్వాల్సింది లోక్సభ సభ్యులే. అంటే లోక్సభ నుంచి ఎవరు ఎక్కువ మంది ఓట్లేస్తే వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సో లోక్సభ వాళ్ళు ఓట్లేసినోడే ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి వాళ్ళలోనే ఒకరు అవుతారు. అండ్ కంపేర్ విత్ రాజ్యసభ, ద లోక్సభ మెంబర్స్ డబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది.
అండ్ వాళ్ళు పీపుల్స్తో డైరెక్ట్ ఎన్నిక అవుతారు. రాజ్యసభ ప్రజలతో ఎన్నిక కారు కదా, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అవన్నీ కూడా. కాబట్టి లోక్సభ మెంబర్స్ అవుతారు. 4 మెంబర్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇందిరాగాంధీ, తర్వాత దేవగౌడ, తర్వాత మన్మోహన్ సింగ్. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా రాజ్యసభ నుంచి అయ్యారు, రాజ్యసభ నుంచి. సో ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్ అండ్ మన్మోహన్ సింగ్. ఈ నలుగురిలో ఫస్ట్ ఎవరు? సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రాజ్యసభ ఇందిరాగాంధీ. ఓకేనా? అండ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అసాసినేటెడ్, హత్య చేయబడ్డ ఏకైక ప్రధాని. సో లాల్ బహదూర్ శాస్త్రి హత్య చేయబడ్డాడనేది ఒక డిస్ప్యూటే, ఇక్కడ అఫీషియల్గా క్లారిటీ లేదు అది. ఓకేనా? సో ఇది ఇప్పుడు మన దేశంలో ఫస్ట్ ఉమెన్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ఉమెన్స్ మన దేశంలో మొట్టమొదటి మహిళలు ఎవరో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఉమెన్ పిఎం మన దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు? సో ఫస్ట్ ఉమెన్ పిఎం ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా ఎవరు? ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్, ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. అండ్ ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్. ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్, డాటర్ ఆఫ్ బాబు జగ్జీవన్ రామ్. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఆయన సమాధి సమతా స్థల్ అన్నాం కదా. సో ఆయన కూతురే మీరా కుమార్. షీ అపాయింటెడ్ టు 15th లోక్సభ. ఇప్పుడు నడుస్తుంది 18th లోక్సభ, 15th మీరా కుమార్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ సుచేత కృపలాని, యూపీ. సుచేత కృపలాని, సుచేత కృపలాని, ఉత్తరప్రదేశ్. అండ్ ఫస్ట్ గవర్నర్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ సరోజిని నాయుడు, వెస్ట్ బెంగాల్. సరోజిని నాయుడు, వెస్ట్ బెంగాల్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఉమెన్ సెంట్రల్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. రాజ్ కుమారి అమృత్ కౌర్. షీ అపాయింటెడ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది. ఓకేనా? అండ్ ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్, ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్. సబితా ఇంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్. సబితా ఇంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్. సో ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అపాయింటెడ్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ టు ఏ స్టేట్. సెంట్రల్లో ఇంతవరకు ఉమెన్స్ ఎవరు హోమ్ మినిస్టర్గా పనిచేయలేదు. స్టేట్స్లో పనిచేసిన వాళ్ళ ఫస్ట్ పర్సన్ సబితా ఇంద్రారెడ్డి ఇన్ ద పీరియడ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అపాయింట్ అయినప్పుడు. ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్. అండ్ ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ అన్నా జార్జ్ మల్హోత్రా. ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ అన్నా జార్జ్ మల్హోత్రా. అండ్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి. కిరణ్ బేడి. ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఉమెన్ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య. ఈ నోట్స్ మీకు ఇస్తాను. కంచన్ చౌదరి భట్టాచార్య. మీకు రేపు అన్ని రకాల నోట్స్ అప్లోడ్ అవుతాయి. సో ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కదా, సో కాబట్టి ఇప్పుడే ఫ్రెష్గా మెటీరియల్ తయారు చేయడం. సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అయితే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్కి ప్రిపేర్ చేసి నోట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఒక పాయింట్ యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ చేసి ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంటుంది. సో వన్స్ అగైన్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఉమెన్, అసలు మన దేశంలో మొట్టమొదటి మహిళలు ఎవరు? ఎందుకంటే ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆమె గురించి వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్. ఫస్ట్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్, 15th లోక్సభ. ఫస్ట్ ఉమెన్ సీఎం సుచేత కృపలాని, యూపీ. ఫస్ట్ గవర్నర్ సరోజిని నాయుడు, ఉమెన్ గవర్నర్, వెస్ట్ బెంగాల్. ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ రాజ్ కుమారి అమృత్ కౌర్. అండ్ ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, ఏపీ. అండ్ ఫస్ట్ ఐఏఎస్ అన్నా జార్జ్ మల్హోత్రా. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి. ఫస్ట్ ఉమెన్ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య. షీ అపాయింటెడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. అండ్ జ్ఞాని జైల్ సింగ్. సో జ్ఞాని జైల్ సింగ్ ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ అసాసినేషన్, సో హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఇతనే రాష్ట్రపతిగా ఉన్నారు. సో ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఈయన ఫస్ట్ అయితే ఈయన సమాజ్ చూడండి, ఏక్తా స్థల్. హిస్ గ్రేవ్ నోన్ యాజ్ ఏక్తా స్థల్. నౌ వి గో టు డిస్కస్ ద స్టాటిక్ జీకే. ఫస్ట్ ఎవరెవరు? ఫస్ట్ ప్రెసిడెంట్, మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్, బాబు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? జాకీర్ హుస్సేన్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్. ఓకేనా? అండ్ ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ కేఆర్ నారాయణ్. కేఆర్ నారాయణ్. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎస్టీ ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. సో వన్స్ అగైన్ జాగ్రత్త వినండి. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్, ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ జైల్ సింగ్, అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ కేఆర్ నారాయణ్, అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. ఓకే? అండ్ నెక్స్ట్ వన్ దేవీలాల్ సంఘర్ష్ స్థల్. ఓన్లీ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 2 times. ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఉన్నాడు. భారతదేశంలో 6 persons అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 7 times. జాగ్రత్త వినండి. 6 persons అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 7 times. ఇట్ మీన్స్ 1 person అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 2 times. మన దేశంలో 6 వ్యక్తులు 7 సార్లు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అంటే ఒక వ్యక్తి 2 సార్లు చేశాడు. ఆ 2 సార్లు పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే దేవీలాల్. హిజ్ టూమ్ నోన్ యాజ్ సంఘర్ష్ స్థల్. అండ్ చంద్రశేఖర్. సో చంద్రశేఖర్ 1990లో ఆయన సో ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తాడు ఆఫ్టర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. సో విపి సింగ్ తర్వాత ఆయన పనిచేశాడు. హీజ్ టూమ్ నోన్ యాజ్ జననాయక్ స్థల్.